అందరికీ నమస్కారం. పొద్దుటూరు పట్టణ ప్రజలకు అందరికీ నా నమస్సుమాంజలి. మన పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మన పట్టణంలో ఏదైతే అగస్తేశ్వర శివాలయం ఏదైతే ఉందో ప్రాముఖ్యం ఉన్నటువంటి ఆ ప్రధాన కూడలిలో దాదాపుగా పట్టణంలో ఉన్నటువంటి 20 స్వచ్ఛంద సంస్థలందరూ కలిసి ఒకే ఏకీకృతంగా అందరూ కలిసి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన పట్టణంలో 2వ రక్తదాన శిబిరం, ద్వితీయ వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇది మన జిల్లా వ్యాప్తంగా 10వ తారీఖు నుంచి 16/7/2025 వరకు జరుగుతున్నాయి. అన్ని పట్టణాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన పట్టణంలో 16/7/2025 బుధవారం రోజున ఉదయం నుంచి డాక్టర్లందరి చేత ఒక మంచిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పట్టణ ప్రజలందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి, మన మున్సిపాలిటీ తరఫున పట్టణ ప్రజలందరి తరఫున నా యొక్క విన్నపం ఏమంటే, రక్తదానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఎంతోమంది మనం చూస్తుంటాం, రోజు యాక్సిడెంట్లు, రోడ్ల యాక్సిడెంట్లను అక్కడ అనేక చోట్ల జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో చనిపోయేటప్పుడు వాళ్ళకి బ్లడ్ లేక చనిపోయే వాళ్ళని ఎంతోమందిని మనం చూసాం. సో మనకు కావాల్సిన గ్రూపులు కొన్ని ఉంటాయి. కొన్ని ఆ గ్రూపులు ఓ పాజిటివ్ ఇట్లాంటి గ్రూపులు అయితే మనకు రేరెస్ట్ గ్రూప్స్ ఉంటాయి. అలాంటి గ్రూప్స్ కూడా మనకు దొరక కూడా చాలామంది నిరుపేదలు కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళిన చోటు కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్స్లో కానివ్వండి, ఎక్కడైనా ఈ బ్లడ్ దొరక్క చనిపోయే వాళ్ళు చాలామందిని చూసాం. తద్వారా అనేక కుటుంబాలు కూడా బజార్న పడి ఆ కుటుంబ పెద్దలు లేక ఎంతోమంది నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరము గుర్తించి రక్తదానంలో విరివిగా పాల్గొని మీ అందరినీ ప్రోత్సహించి రక్తదానాన్ని చేసేదానికి మనందరం కృషి చేయాలని మరొకసారి మీ ఈ టీవీ ముఖ్యంగా ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి 20 స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక మంచి గొప్ప ప్రజా కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. నిజంగా వారికి సదా నేను మా మున్సిపాలిటీ తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని వాళ్ళు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు కలుక్కోకుండా వారందరికీ తక్షణమే మనం ఎక్కడైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న బ్లడ్ అందేలాగా తగు చర్యలు కూడా తీసుకోవాలని, దీనిపైన విస్తృత ప్రచారాన్ని కూడా కల్పించాలని, అందుకు మా మున్సిపాలిటీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించాల్సి రావాల్సి వచ్చినా తప్పకుండా మేము అందించడానికి ముందుంటామని మరొకసారి మీ ద్వారా వారందరికీ 20 గ్రూపులు అయితే స్వచ్ఛంద సంస్థలు వారందరికీ తెలియజేసుకుంటూ వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా